ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 21వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి పనిలోనూ కూడా చక్కగా విజయాన్ని అయితే పొందగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలోనూ కూడా చక్కగా కలిసి వస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పనిని కూడా తెలివితేటలతో బాధ్యతతో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారండి. ఆర్థికపరమైన ఇబ్బందులు కానీ, మానసిక పరమైన ఇబ్బందులు కానీ, ఏవైతే మీరు ఇబ్బందులుగా భావించారో, ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా తప్పుకొని బయటపడగలుగుతారు. వాటన్నిటికీ కూడా ఒక సమస్యలకన్నిటికీ కూడా పరిష్కారం అయితే దొరుకుతుందండి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అయితే కొంతవరకు ఏమైనా లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే ఆస్తి వ్యవహారాలు కానీ, లేకపోతే మీ యొక్క డబ్బు విషయాలలో కానీ ఏవైనా లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం చాలా వరకు మీరు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. ఎవరిని నమ్మి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ యొక్క డబ్బును వారి చేతిలో పెట్టడం కానీ, లేదా నమ్మి మధ్యవర్తిత్వాలు వహించడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. చక్కగా కుటుంబ వాతావరణం కూడా మీకు అంత అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యులు కూడా మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందించడం, మీకు ప్రతి విషయంలోనూ కూడా వారి సలహాలను అందించడం, వారి చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్తారు. ప్రతి విషయాన్ని, ప్రతి పనిని కూడా మీరు చక్కగా మీకు ఏదైతే అనుకూలమైన పరిస్థితులు కావాలని కోరుకుంటున్నారో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే అక్కడ ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా చక్కబెట్టుకోగలిగినటువంటి స్తోమత అయితే మీకు ఉంటుంది. అటువంటి విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. మీరు ఇతరులతో ప్రవర్తించే విధానం కూడా ఆ విధంగానే ఉంటుంది. చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఆ విధంగా ప్రతి పనిని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. అంతేకాకుండా ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది. చక్కగా ఎవరైనా మీ దగ్గర నుంచి ఏదైనా మాట సహాయం కానీ, లేకపోతే ఏదైనా మీ వంతుగా ఏదైనా సహాయం కోరి వస్తే మీకు చేతనైనంత వరకు మాత్రం మీరు చేయగలుగుతారండి. గతంలో ఎవరైనా మీ దగ్గర నుంచి సహాయం తీసుకున్న వారు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం కూడా మీకు మానసికంగా మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. అయితే పనిలో మాత్రం కాసింత ఒత్తిడి అనేది ఉంటుంది. అయితే అది ఎప్పుడు సహజంగానే మీరు తీసుకుంటారు. అంటే ఈ పని అనేది సహజంగా మేము చేసుకు వెళ్లాల్సిన, ఇది మా బాధ్యత అన్నట్లుగా మీ ఆలోచన విధానం అనేది ఉంటుందండి. అందువలన మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎంత పని భారం అనిపించినా, ఎంత ఒత్తిడి అనిపించినా కూడా దానిని మీరు పెద్దపీట వేయకుండా యథావిధిగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకొని వెళ్ళగలుగుతారు. అనుకున్న సమయానికల్లా చేతి నిండా డబ్బును కూడా సంపాదించుకోగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా ఒకే వృత్తిలో ఉన్నవారని మాత్రం కాకుండా అన్ని వృత్తులలో మీరు ఏ వృత్తి చేస్తున్నప్పటికీ కూడా ఆ వృత్తులలో చక్కగా రాణించగలుగుతారు. చక్కగా సమయానికల్లా డబ్బును, ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అయితే కాసింత ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఏది అవసరమైన ఖర్చు దానిని చూసుకుని అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవటం కానీ, లేదా వాటిని వదులుకోవటం కానీ చేయటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బును చక్కగా మీరు పొదుపు రూపంలో ఉంచుకోవటం కానీ, చక్కగా మీ అవసరాలకు సరిపడా దాన్ని ఖర్చులు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు ఏ పనులు చేస్తున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా సజావుగా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి విషయంలోనూ కూడా మీ ఆలోచన విధానం కొత్తగా ఉంటుందండి. అంటే కొత్తగా ఇంకా ఏదైనా సాధించాలని కానీ, కొత్తగా ఏదైనా నిర్ణయాలను తీసుకోవాలని కానీ ఇట్లా కూడా ఆలోచించే
విధానం అయితే ఈరోజు మీకు ఉంటుంది. అది కూడా మీకు ముందుకు రోజులకు రానున్న రోజులకు చక్కగా మీరు ప్రణాళికలు వేసుకునే విధంగా మీకు సహాయపడుతుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానంతో, మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో, ఈ విధంగా మీకంటూ ఒక ప్రత్యేకతతో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా శుభప్రదమైన విధంగా విజయాలను సాధించగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అయితే కొంతవరకు పని ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా మీ భుజాల మీద వేసుకుని మీరు వాటన్నిటినీ కూడా బాధ్యతగా ఏదైతే మేము చెయ్యాలి అని అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా బాధ్యతగా మీరు ప్రతి విషయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా చూసేవారందరికీ కూడా ఎంతో సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అంటే మీ మీద ఎవరైతే నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మీ ప్రతి పనిని బాధ్యతగా తీసుకువెళ్ళటం, ప్రతి ఒక్క కుటుంబంలో సంబంధాలని చక్కగా గౌరవించటం, మీ బాధ్యతలు నిర్వర్తించటం అంతా కూడా అందరికీ ఆనందం కలిగించే విధంగా ఉంటుంది. అదే విధంగా మీకు కూడా సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. చక్కగా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసేవారు ఉన్నారో, ఉద్యోగస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ పనులన్నింటినీ కూడా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సకాలంలో వాటన్నిటినీ పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని, ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క పనితీరును గుర్తించి ప్రశంసించే విధంగా మీ యొక్క పనితీరు అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం కోసం నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉపాధి లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని మీరు సంపాదించుకునే అవకాశం అయితే మీ చేతికి లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటన్నిటినీ కూడా చక్కగా ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలను అయితే పొందగలుగుతారండి. గతంలో తాలూకా లావాదేవీలను కూడా జరపగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక మార్కెటింగ్ చేసేవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని మీరు సంపాదించుకుని మీదైన శైలిలో మీరు చక్కగా మీకంటూ ముందుకు వెళ్ళి మీకు మార్కెటింగ్ రంగంలో మీదైన స్థానంలో మీరు దక్కించుకుని సంతోషంగా ఉండగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విధంగా వ్యాపార విస్తరణ చేసుకుంటూ లాభాల బాటలో వ్యాపారాన్ని నడిపించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో గట్టి పోటీ తత్వంతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో లాభాల బాటలో చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా చక్కగా సమయానికల్లా మీ పనులన్నిటినీ కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ బాధ్యతతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. చక్కగా మీ కుటుంబ సభ్యులు ఇచ్చే ప్రోత్సాహంతో అన్ని పనులను కూడా సంతోషంగా మీరు పూర్తి చేయగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా సకాలంలో మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారు, వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీరు వ్యాపారాన్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. పోటీ ఇచ్చే విధంగా వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారు. లాభాలతో మీరు వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో నడిపించి సంతోషంగా మీ వ్యాపారాన్ని అయితే ముందుకు తీసుకువెళ్ళి ఎంతో ప్రశాంతంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో ముందుకు దూసుకువెళ్ళగలుగుతారు. అందరి మనసుల్లోనూ కూడా చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరేదైతే ఆశిస్తున్నారో అదే విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభించడం, ఇద్దరి మాట ఒకటే మీ రోజును గడపడం మీకు మానసికంగా ఎంతో ధైర్యాన్ని సంతోషాన్ని కల్పిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశులు ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోవటం, కొంతవరకు భవిష్యత్తు కోసం ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సమక్షంలో తీసుకోవటం మీకు మరింత మెరుగైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్థిర చరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా శుభవార్తలు వినటం కానీ, మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియడం కానీ మీకు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో రోజునైతే ప్రశాంతంగా గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.